నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులతో కూడా ఆటలు ఆడుతూ ఉంది, యూత్ అందరితో కూడా యువకుల ఉద్యోగాలతో ఆటలు ఆడుతూ ఉంది అని కూడా ఇటు ఏవైఎఫ్ ఆరోపణ చేస్తూ ఉంది. మాట్లాడతాం మనతో పాటు ఏవైఎఫ్ నాయకులు ఎవరైతే ధర్మేంద్ర గారు మనతో ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అసలు ఎందుకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో ఆటలు ఆడుకుంటా ఉంది, ఎందుకు వీరు ఈ విధంగా ఆరోపిస్తూ ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ధర్మేంద్ర గారు, అసలు ఎందుకు మీరు ఇట్లా అనుకుంటున్నారు? ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులపై ఎందుకు దాడి చేస్తుందని మీరు ఫీల్ అవుతా ఉన్నారు? నమస్కారం, నా పేరు ధర్మేంద్ర, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సో ఈరోజు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టంగా గత నెల 26వ తారీఖున ఈ రైల్వే ఉద్యోగాల కోత పేరుతోని 2% రిడక్షన్ పేరుతోని 30,000 పోస్టులను తగ్గించే ఒక దుర్మార్గమైనటువంటి చర్యను తీసుకుంటుంది. సో దీంట్లో ప్రధానంగా ఈ చర్య వల్ల 30,000 ఉద్యోగాలు పూర్తిగా తొలగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల నిరుద్యోగులు కూడా అధిక సంఖ్యలో అయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సమితిగా మేము ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే 14 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశం ఉన్నటువంటి బోర్డుని ఈరోజు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఈ 2% రేషనలైజేషన్ మానవ శక్తి హేతుబద్ధీకరణతో తీసుకుంటున్న నిర్ణయం వల్ల ఈరోజు 2% తర్వాత విడతల వారీగా చేయడం వల్ల ఈరోజు రైల్వే బోర్డుని ప్రైవేట్ పరం చేసేటటువంటి నిర్ణయంలో భాగంగానే అని మేము ఆరోపిస్తున్నాము. నిజంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే కేవలం ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఈ ఉదంతం జరుగుతుంటే దీన్ని ఆపాల్సినటువంటి ప్రధానమంత్రి గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చూడండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేక సందర్భాల్లో కూడా పోటీ పరీక్షలు నిర్వహించింది. ఆ పోటీ పరీక్షలు కూడా దాదాపు 10ల సంఖ్యలో అంటే 7 రకాల పోటీ పరీక్షలు నిర్వహిస్తే 2025 జనవరి నుంచి 2026 ఏప్రిల్ వరకు ఇప్పటి వరకు ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వెల్లడించలేదు. దాదాపు ఈ పోటీ పరీక్షలకు దేశవ్యాప్తంగా ఆర్ఆర్బి పరీక్షలకు సంబంధించిన ఎవరైతే యువత ఉన్నారో వారు దాదాపు 47 లక్షల మంది ఈరోజు ఈ పరీక్షలు రాశారు. మరి వారు అగమ్య గోచరంగా మారేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చిత్తశుద్ధి లేనటువంటి రైల్వే బోర్డు సంబంధించినటువంటి ఏ రిజల్ట్ కూడా ఈ రోజు వరకు రాలేదు. ఈ రోజు వరకు కూడా దాదాపు 2.5 సంవత్సరం గడుస్తుంది. కాబట్టి విద్యార్థులు యువత అంతా కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి నగరాల్లో కోచింగ్ తీసుకుంటుంటే వాళ్లకు అనేక వ్యయ ప్రయాసాలు చేసి ఖర్చుతో చదువుకుంటుంటే వారికి పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలు ఇవ్వకపోతే, వాళ్ళకి నియామకాలు ఇవ్వకపోతే మరి నిరుద్యోగ సైన్యం ఇంకా పెరిగేటటువంటి ఆస్కారం ఉంది కదా. కాబట్టి నరేంద్ర మోడీ గారు దీనికి స్పష్టంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది కేంద్రంలోని నరేంద్ర మోడీ గారికి తెలియకుండా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పోకడలు చేయదని చెప్తున్నాం. చూడండి, ఇది ఈరోజు ప్రధానంగా ఈ 29,600 పోస్టులకు సంబంధించి ఏదైతే రిడక్షన్ అని చెప్తున్నారో దీనిలో ప్రధానంగా ఈరోజు ఈస్టర్న్ రైల్వే బోర్డు 2,544, సెంట్రల్ రైల్వే బోర్డుకి సంబంధించి 2,492, వెస్టర్న్ రైల్వే సంబంధించి, సౌత్ ఈస్టర్న్ రైల్వే సంబంధించి ఇవన్నీ కూడా చూస్తే ఈరోజు పూర్తిగా ఈ దేశ యువతని మోసం చేయడానికి నరేంద్ర మోడీ కుట్ర పన్నుతున్నాడు. రైల్వేని కూడా ఇప్పటివరకు స్వతంత్రంగా ఉన్నటువంటి బోర్డుని కూడా ఈరోజు ఈ దేశ బోర్డుని కూడా ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఇవ్వడానికి ఆ పోస్టులను రీడిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్తా ఉన్నారు కదా వాళ్ళు కూడా. రీడిస్ట్రిబ్యూషన్ అనేది స్పష్టంగా అపభూయిష్టంగానే మాటలు చెప్తున్నారు. ఎందుకంటే స్పష్టంగా సర్కులర్ రిలీజ్ చేసి ఈరోజు కోత పేరుతోని రీడిస్ట్రిబ్యూషన్ అంటున్నారు. కానీ రీడిస్ట్రిబ్యూషన్ అంటే హేతుబద్ధీకరణ పేరుతో తొలగించడమే తప్ప రీడిస్ట్రిబ్యూషన్ అనే పదానికి కూడా ఈరోజు రైల్వే బోర్డు స్పష్టంగా సమాధానం చెప్పట్లేదు. ఇదంతా అబద్ధపు మాటలతోని యువతను మోసం చేయడానికి, ఈ దేశ పౌరుల్ని మోసం చేయడానికి చేస్తున్న కుట్రలో భాగంగానే మేము ఏవేగా చూస్తున్నాము. చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల ఫలితాలను వెల్లడించాలి. దాదాపు ఇప్పటికీ ఖాళీగా ఉన్నటువంటి 3 లక్షల పోస్టులను భర్తీ చేయాలి. అవి చేయకుండా ఈరోజు రిడక్షన్ ఎందుకు వస్తుంది? కాబట్టి ఈరోజు స్వతంత్రంగా బోర్డు వ్యవహరిస్తున్నటువంటి తీరుని కేంద్ర ప్రభుత్వము పారదర్శకంగా వ్యవహరించట్లేదని చెప్పి ఏవేవ్గా ఆరోపిస్తున్నాము. అందుకే ఈరోజు మేము ఏవేవ్గా 3 రోజుల పాటు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని, ఈమెయిల్స్ ఉద్యమాన్ని చేపడుతున్నాము. ఈ నెల 8వ తారీఖు ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి రైలు నిలయాన్ని దిగ్బంధిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా దేశవ్యాప్తంగా మా కాల్ ఉన్నది, దానికి అనుగుణంగా చేస్తామని చెబుతూ ఈరోజు ఒకవేళ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రైల్వే బోర్డు ఈ దేశ చరిత్రలో ఒక హీన బోర్డుగా తయారైనటువంటి పరిస్థితి అని చెప్పి మేము. డిమాండ్స్ ఏంటి అంటే మీ దీంట్లో కొన్ని డిమాండ్స్ పెట్టారు కదా, ఆ డిమాండ్స్ ఏంటి ఒకసారి? మా డిమాండ్లు 3 డిమాండ్లు అండి. ప్రధానంగా మొదటిది, ఖాళీగా ఉన్నటువంటి 3 లక్షల పోస్టులను సత్వరమే భర్తీ చేయాలి. ఆ భర్తీ చేయడానికి తగ్గట్టు ఉన్నటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. రెండవది, ఈ రిడక్షన్ పేరుతోని
తీసుకుంటున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఆర్ఆర్బి పరీక్షలు ఇప్పటివరకు ఏదైతే నిర్వహించారో వాటి పరీక్షా ఫలితాలు ఇవ్వాలి. పరీక్షా ఫలితాలతో పాటు నియామకాలు కూడా ఇవ్వాలని చెప్పి మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సమితిగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ రైల్వే బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఎంతమంది ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది, ఎంతమంది విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది? దీంట్లో దాదాపు ఈ రైల్వే బోర్డు తీసుకుంటున్న నిర్ణయము కేవలం ఇది ఈరోజు 30,000 కాదు, ఈ 30,000 డిఫరెంట్ కేటగిరీలో వీళ్ళు రేషనలైజేషన్ చేస్తున్నారు. దాదాపు ఒక 14 నుంచి 40 లక్షల వరకు కూడా నష్టపోయేటటువంటి నిరుద్యోగులు నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఏఐఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం మీ చేస్తున్నటువంటి డిమాండ్లను పట్టించుకోకపోతే ఏవైఎఫ్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? భవిష్యత్ కార్యాచరణ ఒక రైల్వే నిలయం మాత్రమే ముట్టడిస్తారు, ఇంకేమైనా ఉన్నాయా మీకు కార్యాచరణలో భాగంగా? మొదటగా ఈ రైల్వేలో జరుగుతున్నటువంటి బోర్డు తీసుకుంటున్న నిర్ణయాన్ని ప్రతిఘటించాలని చెప్పి మా జాతీయ సమితి నిర్ణయము మేరకు ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. ఒకవేళ 8వ తారీఖు తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే జాతీయ స్థాయిలో కూడా జంతర్ మంతర్ దగ్గర కూడా మా జాతీయ సమితి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుంది. దాంట్లో మేరకు ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా ఆర్ఆర్బి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా క్రోడీకరించి వారితోనే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇది ధర్మేంద్ర గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఒకవేళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల, లేకపోతే ఆర్ఆర్బి ఈ నిర్ణయం తీసుకొని మళ్ళీ వెనక్కి తగ్గకపోతే ఒకవేళ రానున్నటువంటి రోజుల్లో అటు రైల్వే నిలయాన్ని ముట్టడిస్తాం, అదేవిధంగా మేము పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తాం, ఈమెయిల్స్ ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఇక్కడ ఎంతమంది నిరుద్యోగులు నష్టం కలుగుతూ ఉంది? ఆ 4 ఏవైతే ఎగ్జామ్స్ రాశారో ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎందుకు ఇవ్వట్లేదు? దాదాపు 2.5 ఏళ్ళు అవుతా ఉన్నా కూడా ఆ రిజల్ట్స్ ఎందుకు ఇవ్వడం లేదు? తగినటువంటి పోస్టులలో ఎందుకు భర్తీ చేయట్లేదని కూడా అడుగుతా ఉన్నారు. మరి 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారా లేదా అనేది కూడా వేచి చూద్దాం. దాదాపు 2.5 ఏళ్ళు గడుస్తూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా వీళ్ళ పోరాటానికి లేదా అనేది కూడా వేచి చూద్దాం. చూస్తున్నాను దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ హైదరాబాద్. కేంద్ర ప్రభుత్వం మరియు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అఖిల భారత యోజన సమైక్య రాష్ట్ర సమితి నుంచి నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇప్పటికే అతిపెద్ద సెక్టార్ ఉన్నట్టు జాబ్ క్రియేట్ చేసినటువంటి రైల్వే సెక్టార్ని పూర్తి స్థాయిలో అలా జాబ్ కట్ పేరు మీద దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాను. ఎందుకంటే మనం చూసాం గతంలో అనేక సెక్టార్ని, పబ్లిక్ సెక్టార్ని అందరినీ కూడా రైల్వేస్ కానివ్వండి, అదేవిధంగా ఎయిర్వేస్ కానివ్వండి, అది ఎల్ఐసి కానివ్వండి, బ్యాంకింగ్ అందరినీ ప్రైవేట్ సెక్టార్ చేసి అండాని అంబానికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అంటే కేవలం ఒక నమ్మకం కలిగినటువంటి ఎక్కడైతే ఉద్యోగాలు మనకు సంవత్సరానికి లక్షలాది ఉద్యోగాలు వస్తాయో ఆ సెక్టార్ని కూడా ఈసారి 2% మనం కట్ చేస్తున్నామని ప్రకటించారు. 2% అంటే వాళ్ళకి చిన్నగా కనిపించచ్చు, కానీ అది లెక్క చేస్తే 70,000 ఉద్యోగాలు అవుతున్నాయి. అంటే ఈసారి నిరుద్యోగంకు మరోసారి కేంద్ర ప్రభుత్వం మోసం చేయడానికే ప్రయత్నాలు చేస్తాను, కానీ వాళ్ళకు అనుకూలంగా అయినటువంటి విధానాలు తీసుకొస్తారు. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఇదే నరేంద్ర మోదీ గారు అధికారంలో వచ్చిన తర్వాత నేను సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు. కానీ ఉద్యోగాలు కల్పించే 2 కోట్లు పక్కా పెట్టండి, ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు, ఉన్న ఉద్యోగాలు తీసేస్తాను, ప్రైవేటీకరణ పేరు మీద అనేక రకాలుగా గవర్నమెంట్ జాబ్స్ అన్ని తీసేస్తున్నారు. అంటే ఇది ఎంత నిరుద్యోగులకు మరోసారి అన్యాయం. ప్రపంచంలోనే ఎక్కువ నిరుద్యోగ శాతం ఉన్నటువంటి ఏదైతే దేశం ఉన్నట్టే భారతదేశమే. 40 కోట్ల మంది యువకులు నిరుద్యోగాల రోడ్ల మీద తిరుగుతున్నారు. అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన ప్రభుత్వాలు వాళ్లకు భవిష్యత్తు లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందుకే అఖిల భారత యోజన సమైక్య తీవ్రంగా ఖండిస్తూ దీనికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు పోస్ట్ కార్డు ఉద్యమం, అదేవిధంగా రైల్వేకి నిలయం ముందు నిరసన కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే తిరిగి ఈ ఉద్యోగాలు సాధించే వరకు కూడా అఖిల భారత యోజన సమైక్య నిరుద్యోగ అండగా ఉండి వాళ్ళ తరపున పోరాటం చేస్తానని ప్రకటిస్తుంది.